నంద్యాలపట్నంలోని విశ్వనగర్ బలిచపేటలో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు నాగేంద్ర వివరాల మేరకు తన బంధువుల ఇంటికి ఫంక్షన్కి సోమవారం వెళ్లగా స్థానికులు సమాచారం ఇవ్వడంతో నేడు ఇంటికి వచ్చి చూడగా దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని 2,20,000 రూపాయలు, 7.50 తులాల బంగారు, కొన్ని పట్టు చీరలు అపహరించారని తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు జి నాగేంద్ర అన్న, విశ్వనగర్ బల్జపేట. ఇది మా అన్న కొడుకు బోయిరాల్లో శంకులమ్మ చేస్తుంటే సోమవారం పొద్దున్నే పోయినాము. అట్లా చూసుకొని మేము అక్కడనే ఉంటే మాకు ఇంటి పక్కల వాళ్ళు ఫోన్ చేసినారన్న, మీ ఇల్లు చాలా మొదలు పెట్టినారని. దాంట్లో 2,20,000 క్యాష్ ఉందన్న, 5 తులాలు ఒక బంగారు, 23 గ్రాములు ఒక బంగారు ఉందన్న. ఇవాళ ఉదయం మా ఇంటి పక్కల వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినామన్న. మేము ఇద్దరం 2 జతల కమ్మలు, 2 చైన్లు, 2 దండలు, చీరలు, పట్టు చీరలు అన్ని కేసు పెట్టినారు. వచ్చిన సార్లు వచ్చి చూసుకుపోయినారన్న. మళ్ళీ వస్తామన్నారు, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పంపిస్తాను అని పోయినారు. ఎవరికన్నా అనుమానం ఉందా మీకు? మాకు ఎవరికి లేదన్న. మేము సంవత్సరంన్నర రోజులు రాజమండ్రిలో ఉన్నామన్నా. మొన్ననే వచ్చినాము, అప్పుడు ఏమి జరగలేదు మాకు. సరే.